తెలియదు మరి నాకు. ఢిల్లీకి పిలిపించుకున్న మాటలో లేకపోతే ఢిల్లీ మేము పోయిన మాటలో ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన మా అవసరం ఉన్నా ఢిల్లీకి పోతాం, వాళ్ళకైనా సమాచారం కావాలి కూడా ఢిల్లీకి పిలిపించుకుంటారు, మాట్లాడతారు. జనరల్ ఢిల్లీ దూరం కదా. ప్రాంతీయ పార్టీకులు జాతీయ పార్టీకులు తేడా ఏంటంటే ప్రాంతీయ పార్టీలకేమో చెవులు కళ్ళు రెండు ఉంటాయి, ఇక్కడనే చూస్తాం ఇక్కడనే వింటాం. ఢిల్లీకి ఏముంటుంది, చూస్తానికి ఆస్కారం లేదు, వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బేసిక్ దాన్ని మీరు గమనించండి. కాబట్టి వాళ్ళకైనా సమాచారం వాళ్ళ వాళ్ళ ఏజెన్సీల ద్వారా ఉన్నప్పటికీ కూడా క్రాక్ చెక్ చేసుకోవడానికి అనుమానం వచ్చినప్పుడు పిలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అది జనరల్ జరిగేటువంటి పద్ధతి అది. కాబట్టి నా 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 అవసరం ఎక్కడుంది, నా అవసరం ఎట్లా ఉంది, నాకు ఏం బాధ్యత అనేది వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. అంతే తప్ప నేను మళ్ళీ చెప్తున్నా, ఈటల రాజేందర్గా ఏనాడు కూడా నోరిడిచి పదే పదే కావాలని అడిగేటప్పుడు కాదు. అంతకుముందు ఆయన గట్టినే ఉన్నా, ఇప్పుడు గట్టినే ఉంటా, రేపు కూడా గట్టినే ఉంటా. పాత లీడర్స్కు కొత్త లీడర్స్కు కొంత గ్యాప్ ఉంది, గ్యాప్ ఉన్నమాట వాస్తవం అంటూ మీ ఫాలో అవును. జనరల్గా కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఉన్నటువంటి పార్టీ, దానికి అనేక రకాల పరివార క్షేత్రాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ అనేక రకాల పరివార క్షేత్రాలకు ఉంటాయి. దీని వెల్విషర్స్ కూడా చాలా బయట ఉంటారు, మీకు తెలుసు. 30 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఈ 35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పనిచేస్తున్న వాళ్ళు కొత్తగా రాగానే వీళ్ళేమో లీడర్లే. వీళ్ళేమో గెలిచినా గెలవకపోయినా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు. ఇక్కడ వీళ్ళు ఈ బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బాధ్యత ఏముంటారంటే, మండల లెవెల్ ఏంటంటే నేను మండలంలో ఎంపీపీ కావాలని చెప్పి వస్తాడు, జడ్పీటీసీ అయితే జడ్పీటీసీ కావాలని వస్తాడు, నియోజకవర్గ స్థాయిలో అయితే నేను ఎమ్మెల్యే కావాలని చెప్పి వస్తాడు. మాజీ ఎమ్మెల్యేలుగా, మాజీ ఎంపీలుగా, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వస్తున్నారంటే ఉత్తగా పనిచేయడానికి రారు. వాళ్ళు బాధ్యత మేము ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, ప్రభుత్వంతో మంత్రి కావాలని చెప్పి వస్తారు. అదేం తప్పు కాదు. కాబట్టి వీళ్ళదేమో ఇట్లుంటుంది, వాళ్ళేమో అట్లుంటుంది. ఈ రెండింటి మధ్య తప్పకుండా కొంత ఘర్షణ ఉంటుంది. అది సైంటిఫిక్. అది మెల్లమెల్ల సెటిల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు రాజకీయ నాయకులే, వీళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళే. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉంటుంది. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు అక్కడ చూడండి. ఒక చెర్ల పాత నీళ్ళు ఉంటాయి, కొత్తగా వర్షం వచ్చి మళ్ళీ కొత్త నీళ్ళు వస్తాయి. కొత్త నీళ్ళు ఎక్కడ దాకా పోయినా అంత ఎర్రగా అట్లే ఉంటాయి, పాత నీళ్ళు మాత్రం అట్లే ఎల్లో ఉంటాయి. మీరు ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ కొత్త పాత నీళ్ళు కలవడానికి 4 నెలలు పడుతుంది, 5 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. మీరు ఇప్పుడు చూడండి, మీరు చెర్ల చూడండి. అప్పుడు అట్లనే ఇతర పార్టీలలో వివిధ హోదాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒక కొత్త పార్టీకి వచ్చినప్పుడు తప్పకుండా ఎంత ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం జరగాల్సిన అక్కడ ఉన్నది, ఈ పాత